ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ముందు స్వీట్ తినండి. ఇక్కడ స్వీట్స్ ఇన్నుండగా నువ్వు కొబ్బరి ముక్కలు బెల్లం తీసుకొచ్చి పెడుతున్నావు. ఆ టేబుల్ మీదున్న స్వీట్లు నా డబ్బుతో చేసినవి కావు కదా నాన్న. సుందరి కంటే కోట్ల రూపాయల ఆస్తుంది. ఆస్తికి గార్డియన్ అంటే అంతే కదా నాన్న. నా దగ్గర ఏముంది? అందుకే ఉన్నదానిలోనే బెల్లం ముక్క కొబ్బరి ముక్కలు తీసుకొచ్చాను. వింటున్నావా సుందరి? అను పరిస్థితి ఏ స్థితిలో ఉందో? అనుకి కాస్తో కోస్తో డబ్బిచ్చి అనుతో ఇవన్నీ ప్రిపేర్ చేయించొచ్చు కదా. నువ్వెందుకు డామినేట్ చేస్తున్నావు? నువ్వెందుకు పెత్తనం చేస్తున్నావు? అది కాదు బాబాయ్, నేను వేరు అను మేడం అని అనుకోలేదు. కలిసి చేసామనుకున్నాం బాబాయ్. నువ్వు అను ఒకటేలా అవుతారు? అను నా కూతురు, నువ్వు నా ఫ్రెండ్ బసవడి కూతురువి. ఈ టేబుల్ మీద ఉన్న స్వీట్స్ అన్ని తీసేసాయి. ప్లీజ్ బాబాయ్, కష్టపడి నేను ఇవన్నీ చేశాను, తినండి బాబాయ్. బంగారయ్య, ఇది కూడా నీ కూతురు లాంటిదే కదా. అది మీకోసమని రెయిన్బోలు కష్టపడి స్వీట్లన్నీ చేసింది. తీయమని చెప్పొద్దు బంగారయ్య. మనసులో ఇంత స్వార్థం పెట్టుకుందనుకోలేదు సుందరి. నాన్న తప్పు కదా నాన్న. తప్పేం కాదు, నువ్వు నోరు మూసుకో. కార్తీక్, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టు. బంగారయ్య, బంగారయ్య, ఈ స్వీట్స్ అన్ని ఎందుకు? తీసుకెళ్లి కుక్కలకి పడేయండి. సుందరి, మీ బాబాయ్ ఇదివరకటి బాబాయ్ కాదమ్మా. అను నీ కూతురుగా చూస్తున్నప్పటి నుంచి మీ బాబాయ్ కళ్ళకి మిగతా వాళ్ళు కనబడట్లేదు. అవును సుందరి, అసలు ఇక్కడికి రావడం మాకు అస్సలు ఇష్టం లేదు. ఆయన బాధపడతారని వచ్చాం. వద్దొద్దని చెప్తుంటే నువ్వే తీసుకొచ్చావు. నన్ను మీ బాబాయ్ అన్నదానికి నాకే చాలా బాధ అనిపించిందమ్మా. నాన్న తరపున నేను నీకు సారీ చెప్తున్నాను సుందరి. తప్పు దివ్య, నువ్వు వేరు నేను వేరు కాదు.